హలో హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి క్విజిన్ కుకింగ్ ఛానల్. ఈరోజు మనం హెల్దీ డ్రై ఫ్రూట్స్ లడ్డు తయారు చేసుకోబోతున్నామండి. దీంట్లో ఎన్నో లెక్కలేనన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏజ్తో పని లేకుండా డైలీ ఒకటి తినండి, చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే హెల్త్కి కూడా చాలా బాగుంటుంది. ఎదిగే పిల్లలకు డైలీ ఒకటి ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇవ్వండి, వాళ్ళకు మెమరీ ఇంప్రూవ్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. ఇలా చక్కగా వాళ్ళు స్నాక్స్ కావాలి అన్నప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకొని ఇవ్వండి. ఇప్పుడు తయారీ విధానం: ఒక 100 గ్రామ్స్ కాజు, ఒక 100 గ్రామ్స్ బాదం, 100 గ్రామ్స్ వాల్నట్స్, అలాగే ఒక 100 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్ లేదా అవిసె గింజలు అంటారండి, 50 గ్రాములు పిస్తా, 100 గ్రాములు పొద్దుతిరుగుడు గింజలు, 2 టేబుల్ స్పూన్లు గసగసాలు, అలాగే 400 గ్రామ్స్ డేట్స్ అండి. కాజు, బాదం, వాల్నట్స్, అలాగే పిస్తా, వీటిని సన్నగా కట్ చేసుకోండి. అలాగే డేట్స్లో గింజలను తీసి బౌల్లో పెట్టేసుకోండి. చూసారు కదా, ఇలా చూపించిన విధంగా కట్ చేసుకొని డేట్స్లో గింజలు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు డేట్స్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా అయ్యేలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి. అది మెల్ట్ అయిన తర్వాత బాదం, కాజు, వాల్నట్స్, అలాగే పంప్కిన్ సీడ్స్, పొద్దుతిరుగుడు గింజలు వేసుకొని ఇవి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేగించుకోండి. ఇవి ఎప్పుడైతే దీంట్లో చక్కగా వేగి స్మెల్ రావడం స్టార్ట్ అవుతుందో అప్పుడు అవిసె గింజలు, అలాగే పిస్తా, గసగసాలు వేసుకొని వీటిని ఎక్కువగా ఫ్రై కాకుండా జస్ట్ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. చూసారు కదా, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని చల్లారడం కోసం ఒక పెద్ద ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో మిక్సీ పట్టేసుకున్న డేట్స్ వేసుకొని వీటిని జస్ట్ 1 నిమిషం పాటు సాఫ్ట్గా అయ్యేలాగా కొంచెం వేడి చేసుకుంటే సరిపోతుందండి. చూసారు కదా, ఎంత సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని మనం డ్రై ఫ్రూట్స్లలో వేసుకొని చల్లారిన తర్వాత చక్కగా అన్నీ కలిసే విధంగా కలుపుకోండి. మనకు లడ్డూలు కట్టడానికి అనువుగా ఉండేంత వరకు చక్కగా కలుపుకోండి. చూశారు కదా, ఇలా వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని లడ్డూలుగా కట్టుకోవాలి. ఇక్కడ నేను 600 గ్రామ్స్ వరకు డ్రై ఫ్రూట్స్, 400 గ్రాముల డేట్స్ వాడానండి. స్వీట్నెస్ మరీ ఎక్కువగా కాకుండా చూసుకొని వేసుకోండి. చూశారు కదా, ఎంతో హెల్దీ డ్రై ఫ్రూట్స్ ఎలా తయారు చేసుకోవాలో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్ చేయండి.